ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందరం మందరం చెప్పండి దీపక్ బాబు. మమ్మీ పిలుస్తుంది. ఒక్క నిమిషం దీపక్ బాబు. ఎంత ముద్దొస్తున్నాడు. దీపక్, వస్తున్నా మమ్మీ. పిలిచారంట అత్తయ్య. ఏమే మొన్నే చెప్పాను కదా ఇలా రెడీ అవ్వద్దని. మీరు బాబు పుట్టినరోజు కని మీరు రెడీ అయ్యారు కదా. తప్పక అవ్వాల్సొచ్చింది. అయినా ఈ పుట్టినరోజు జరపటం మాకిష్టం లేదు, మేము రాము. మీరు రావాలా వద్దా అనేది మీ ఇష్టం. నా విషయంలో, నా బిడ్డ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. మా అమ్మా నాన్న వస్తున్నారు, మా బస్తీ వాళ్ళు వస్తున్నారు. ఇంకెలాగో రాజన్న, అమ్మాయి గారు, పెద్దయ్య గారు అందరూ ఉంటారు. ఇక మీ ఇష్టం అత్తయ్య. మేము రావడము కుదరదు, ఈ ఫంక్షన్ జరగడము కుదరదు. నీకే ఇష్టం లేదని చెప్పుకొని నువ్వే ఆపేయాలి. నేను మందారంగా ఈ పని చేస్తుంటే మీకోసం ఆపేసేదాన్ని అత్తయ్య. కానీ ఒక బిడ్డకి తల్లిగా చేస్తున్నాను. మీకోసం ఆపేయాలి అనుకున్నా నా బిడ్డ కోసం, నా బిడ్డ ప్రపంచానికి తెలియడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆపొద్దు అని నిర్ణయించుకున్నాను అత్తయ్య. ఆపడం కుదరదు. వస్తానత్తయ్య, చాలా పనులున్నాయి. ఏంట్రా దీపక్, అది వేసుకున్న బట్టలు మారేసరికి నీలో కూడా మార్పు కనిపిస్తుంది. అది వేసుకున్న బట్టలు మాత్రమే మారాయి, అది మందారమే. మందారం ఎప్పటికీ గులాబీ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. మందారానికి దగ్గరవ్వాలని చూస్తే మందారాన్ని కాదు, ముందు నిన్ను చంపేస్తాను. అలాంటిదేం లేదు మమ్మీ. ఎవరు ఏం చేసినా ఈ బర్త్డే పార్టీ జరగనివ్వను. రాజుతో నా పెళ్లి సంగతి ఏమో తెలియదు గాని ఆ ముసల్దానికి వంటలు చేయలేక చస్తున్నాను. క్యారియర్లు మోసుకొని వెళ్తున్నాను. ఇన్ని వంటలు చేసుకొని తీసుకెళ్ళినా ఈ వయసులో కూడా మిక్సీలో వేసి రుబ్బినట్టు సునాయాసంగా లాగించేస్తుంది. గా మందారం కొడుకు బర్త్డే చేస్తుంది. ఎలాగోలాగా ఆ బర్త్డేకి వెళ్తే రాజు రూపాల మధ్య దూరాన్ని పెంచే ఛాన్స్ వస్తుందనుకుంటే గా బర్త్డే ఫంక్షన్కి నన్ను పిలవలేదు. ఒకే బస్తీలో పెరుగుతున్నామన్నా బుద్ధి కూడా లేదు. ఏం మనుషులో ఏందో. ఛీ! నా కంట పడొద్దని చెప్పాను కదా నిన్ను. మళ్ళీ ఎందుకు వచ్చావు? చీ కొట్టాను, చీపురుతో కొట్టాను, అయినా వచ్చావు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి రేణుకా. నాతో పర్సనల్ గా ఏం మాట్లాడతావు? నీతో నాకు మాట్లాడాలని లేదు. మర్యాదగా పోయి నుంచి. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతారేనుకా. సరే చెప్పు. నిన్ను మోసం చేసేటోళ్ళకి మాత్రం క్యారియర్లు మోసుకెళ్తున్నావు. నీకున్న దోషం పోగొట్టిన నాకు మాత్రం కాసంత గడ్డి కూడా వేయట్లేదు. కట్టుకున్న మొగుడు బతికే ఉండగా నువ్వు ఇంకొకటి కోసం తిరుగుతున్నావని మా గొర్రెలకి తెలిసిపోయింది రేణుకా. అన్నీ నన్ను చేతకాని గొర్రె, చవట దద్దమ్మ గొర్రె అని ఆడిపోసుకుంటున్నాయి. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పే అది. అయినా నీ తాళి తీసి నీ మొహాన్ని కొట్టాను కదా, మళ్ళీ సిగ్గు లేకుండా నా వెంట పడుతున్నావు. గొర్రెని పెళ్లి చేసుకున్నానని నన్ను కూడా అందరూ పిచ్చిదాని లెక్క చూసిర్రు. మరి నేనేం చేయాలి?
చూసావు రేణుక, నువ్వు చేసిన పనికి నీ జాతి ఒప్పుకోలేదు, నేను చేసిన పనికి నా జాతి ఒప్పుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏంటది? మనిద్దరం కలిసి మరో కొత్త జాతిని నిర్మిద్దాం. గొర్రెకి మనిషికి పుట్టిన క్రాస్ బ్రీడ్ని ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం. నిన్ను ఏయ్, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నేను కాపురం చేయడం కుదరదు. అది సాధ్యమయ్యే పని కాదని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? కనీసం ప్రయత్నించకుండా ఏయ్, సాధ్యం కాదని ఎలా చెప్తావు రేణుక? నిన్నే మా గొర్రెల గుంపులో ఒక గొర్రె పిల్లల్ని కనింది. అది నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతుంది. అందుకే డిసైడ్ అయిపోయా, ఎలాగైనా నేను కూడా తండ్రిని అయిపోవాలి అని. దానికి 100% నీ సహకారం కావాలి రేణుక. అయితే వెళ్ళి నీ గొర్రెల మందులో ఏదో గొర్రెతో కాపురం చేసి తగలడు. నా వెంట పడకు. గొర్రెతో కాపురం చేసే కర్మ నాకేంటి రేణుక? నేను నీతోనే పిల్లల్ని కనాలి. నీ పోలికలతో పుట్టే గొర్రె పిల్లే కావాలి నాకు. చూడు, నాకు అనవసరంగా కోపం తెప్పించకు. నాకు రాజు అంటే ఇష్టం, ప్రాణం. రాజుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నీ వల్లే సగం చెడిపోయింది. ఇంకా చెడగొట్టకు. ముందుక నుంచి వెళ్ళు. నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి నేనెంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలియదు రేణుక. సూసైడ్ చేసుకుందామని డాబా ఎక్కి గాల్లో తేలుతుండగా తెలిసిందేంటంటే, నేనే పోతే నీకు దిక్కెవరు, నిన్నెవరు చూసుకుంటారు, నీకు మొగుడెవరు అని ఆలోచించి మళ్ళీ పైకి వచ్చేసాను. ఇగో, ఇలాంటి సినిమా డైలాగులు నా దగ్గర చెప్పకు. మర్యాదగా ఎల్లిక్కడి నుంచి, లేకపోతే నిన్ను కాదు నేనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అయ్యో వద్దు రేణుక, నువ్వు ప్రాణాలతో ఉంటే అయినా స్టార్ట్ నుండి చూస్తూ బ్రతికేస్తాను. అంతేకాని సూసైడ్ లాంటి మాటలు మాట్లాడకు రేణుక. మరి నోరు మూసుకొని వెళ్ళిక్కడి నుంచి. పో. ఈ గొర్రె ఇంత నరకం అనుభవిస్తుందని తెలియక అందరం అవమానించాం. ఇలాంటి సమయంలో ఈ గొర్రెకి తోడు లేకుంటే ఏ నుయ్యిలోనే దూకి చస్తుంది. అసలే మా గొర్రె జాతికి ఆయుష్ తక్కువ. మంచి వయసు వచ్చేసరికి అందరి కళ్ళు మా మీదే పడిచేస్తాయి. గొర్రెలన్నీ ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.